NH మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆయుష్ డిపార్ట్మెంట్ లో ఆధ్వర్యంలో ప్రపంచ యోగా దినోత్సవం. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి దామోదర రాజనరసింహ యోగాన్ని ప్రతి ఒక్కరూ దినచర్యలో భాగం చేసుకోవాలని పిలుపు. అత్యాచారానికి గురైన బాలిక కుటుంబానికి 50,000 అందించిన మంత్రి సీతక్క. బాలిక కుటుంబానికి అండగా రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందని భరోసా. పసుపు బిళ్ళ తీసుకువెళ్లినా పనులు కాకపోతే అప్పుడు నేను రంగంలోకి దిగుతా. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న మంత్రి అచ్చెన్నాయుడు అధికారులకు ఇచ్చిన వార్నింగ్ వీడియో. కవితను కలిసిన మాజీ మంత్రులు సబితా సత్యవతి రాథోడ్. ఆమె యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న మాజీ మంత్రులు. ఈవీఎం హ్యాకింగ్ ఎలా చేస్తారో నిరూపించేందుకు మాస్క్ కు అవకాశం ఇవ్వాలి. కేంద్ర ఎన్నికల సంఘం ఎలన్ మస్క్ ను ఆహ్వానించాలని రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి. $950 కోట్లు కొట్టేసి వాటి ప్లేస్ లో నల్ల కాగితాలు పెట్టాలనుకున్న దొంగలు. సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించి నిందితులను పట్టుకున్న ఆదిపట్ల పోలీసులు. T20 ప్రపంచ కప్ 2024లో ముగిసిన లీగ్. జూన్ 19 నుంచి 25వ తేదీ వరకు సూపర్ 8 మ్యాచ్లు. ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 21న రాష్ట్రంలో ఉన్న అన్ని పాఠశాలల్లో కళాశాలల్లో ఘనంగా నిర్వహించాలని, యోగా దినోత్సవంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. ప్రపంచ యోగా దినోత్సవాన్ని జూన్ 21న పురస్కరించుకుని ఆయుష్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్ లో నిర్వహించిన కర్టెన్ రైజర్ ప్రోగ్రామ్ లో ఫ్లాగ్ ఆఫ్ చేసి యోగా వాక్ ను మంత్రి దామోదర రాజనరసింహ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగాను ప్రతి ఒక్కరూ దినచర్యలో భాగం చేసుకోవాలని, ప్రపంచానికి భారతదేశం ఇచ్చిన వరం యోగా అన్నారు. మన పూర్వీకులు ఇచ్చిన గొప్ప చారిత్రాత్మక సంపద యోగా. యోగా సాధన వల్ల శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఆరోగ్య సమతుల్యత ఏర్పడుతుందని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆయుష్ డిపార్ట్మెంట్ కమిషనర్ ప్రశాంతి, డైరెక్టర్ పాండి కిరణ్, నేచురోపతి, హోమియోపతి విద్యార్థులు పాల్గొన్నారు. Morning everybody, particularly the youngsters of the Hyderabad who have come here to join in this yoga walk. Yesterday I was speaking to my director and somewhere she is my tutor also. She was telling me about what the importance and the greatness of yoga. Basically, we should be proud of our history and culture. చాలా మట్టుకు మనము మన సంస్కృతితోటి, మన చరిత్రతోటి మనం కనెక్ట్ కాము. నేను నాకు చెప్తుంటే ఐ వాజ్ టేకెన్ బ్యాక్. ఈవెన్ దో ఐఎమ్ ఆల్సో సమ్వేర్ ఐ రోట్ మై UPSC with history, but yoga has a history of more than 5,000 years. Yoga is not connected to any faith. Yoga is not connected to any religion. Yoga is connected to you. It is connected to your conscious. It is connected to your health, and it is connected to the nature. It is connected to the society. Consciousness, నేను what am I అనే స్టేజ్కి తీసుకెళ్తుంది అంటే యోగా. సమాజంలో ప్రతి ఒక్కరు కూడా యోగాని ఒక దినచర్యగా, it should be part of your life. The entire world has recognized the importance of yoga. దేశము గొప్ప వరం ఇచ్చింది ఈ ప్రపంచానికి భారతదేశం అంటే యోగా. యోగాని మనము ప్రతి బడిలో, ప్రతి కాలేజీలో it should become a curriculum. Particularly every family, irrespective of their profession,
You should be part of their life. It will strengthen you mentally, physically, and it will give you that confidence to tackle your life, the most complicated life we are facing in this world. Most of them అన్ని ఉన్న అల్టిమేట్లీ మనకు స్ట్రెస్ ఉంటుంది. మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలం లక్ష్మ తాండాకు చెందిన బాధిత బాలిక కుటుంబాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మరియు మహిళా సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క పరామర్శించారు. జరిగిన సంఘటనపై వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాలిక కుటుంబానికి ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. రాష్ట్రంలో గంజాయి మత్తు మాఫియాలను ఉక్కుపాదంతో అణచివేస్తున్నారని అన్నారు. డ్రగ్స్ గంజాయిని వల్ల వ్యక్తి యొక్క ఆరోగ్యంతో పాటు సమాజానికి సైతం నష్టం చేస్తున్నారు. ఇక రాష్ట్రంలో అఘాయిత్యాలు జరగకుండా వాటి మూలాలపై దృష్టి సారిస్తున్నామని తెలిపారు. చాలా బాధాకరమైనటువంటి సంఘటన. మరి మరిపేడ మండలం నుండి ఎల్లంపేట మహబూబాబాద్ జిల్లా మరి డోర్నకల్ నియోజకవర్గం ఎల్లారెడ్డిపల్లి తండా తండా 15 రోజుల క్రితమే ఏదైతే మియాపూర్ దగ్గర ఉన్నటువంటి నడిగడ్డ తండాకెళ్ళి అక్కడ కూలి పని కోసం వెళ్లడం జరిగినటువంటి కుటుంబం నుంచి అమ్మాయి బయటికి చాక్లెట్లకని వెళ్తే మరి అదృశ్యమై 8 రోజుల తర్వాత శవమై తేలినటువంటి ఘటన చాలా బాధాకరమైనటువంటి సంఘటన. పోలీస్ అధికారులు కూడా ఇలాంటి ఘటనలు జరగగానే, ఫిర్యాదు జరగగానే గస్తీ పెంచి దోషులను వెంటనే శిక్షించాల్సిన అవసరం ఉంది. నిర్లక్ష్యం చేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా వెంటనే పట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఈ రోజు వరకు కూడా అసలు క్లూస్ అనేది దొరకట్లేవు అనేది అక్కడ స్థానికంగా మరి రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్నటువంటి పోలీస్ అధికారులు చెప్తా ఉన్నారు. ఇది నిర్లక్ష్యం, ఇట్లా నిర్లక్ష్యం ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు. మరి ఒక ఎస్టీ బాలిక గతంలో కూడా ఈ ప్రాంతంలో మేము 2-3 ఘటనలకు కూడా రావడం జరిగింది. మైనర్ బాలికలు గాని మహిళల మీద గత కొన్ని సంవత్సరాల క్రితం గాని ఇక్కడ గుట్టలలో కూడా అమ్మాయిని రేప్ చేసి చంపేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసినాము. ఇవన్నిటికి కూడా అంతం పలకాలన్నటువంటి లక్ష్యంతో వీటికి మూలంగా ఉన్నటువంటిది విచ్చలవిడిగా ఈ అత్యాచారాలు, హత్యలు చిన్న పిల్లల మీద ఇవన్నీ జరుగుతున్నాయి అంటే విచక్షణ కోల్పోయి దానికి మూలం గంజాయి, డ్రగ్స్ అనేది సీఎం రేవంత్ రెడ్డి గారు గుర్తించే ఈరోజు వాటి మీద ఉక్కుపాదం మోపాలన్నటువంటి సంకల్పంతో అధికారులకందరికి కూడా ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై వైరల్ అవుతున్న ఈ వ్యాఖ్యలు టీడీపీ కార్యకర్తలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లేటప్పుడు పసుపు బిళ్ల పెట్టుకుని వెళ్తే వారికి గౌరవ మర్యాదలు ఉంటాయని అన్నారు. అలా పసుపు బిళ్లతో వచ్చిన వారికి కుర్చీ వేసి టీ ఇచ్చి వారికి ఏ పని కావాలో అది చేసే పెడతారన్నారు. అలా తాను అధికారులకు ఆదేశాలు ఇస్తారని అచ్చెన్నాయుడు చెప్పారు. పసుపు బిళ్ల తీసుకువెళ్తే పనులైపోతాయంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. పసుపు బిళ్ల తీసుకువెళ్లినా కూడా పనులు కాకపోతే అప్పుడు తాను రంగంలోకి దిగుతా అన్నారు ఆయన. ఇక తన మాట వినని 1-2 అధికారులు ఏమవుతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని కూడా అన్నారు ఆయన. ఇక 5 ఏళ్లు టీడీపీ కార్యకర్తలు అవస్థలు పడ్డారని, అవమానపడ్డారని గుర్తు చేశారు. ఇకపై ఎస్ఐ దగ్గరికి వెళ్లినా, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్లినా, ఎంపీడీఓ దగ్గరికి వెళ్లినా టీడీపీ కార్యకర్తలకు గౌరవం దక్కుతుందని అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు. 5 సంవత్సరాల అవస్థలు పడ్డారు, 5 సంవత్సరాల అవమానాలు పడ్డారు. నేను మాటిస్తున్నాను, రేపు అధికారులకు సమావేశం పెట్టి చెప్తాను. రేపటి నుంచి ప్రతి కార్యకర్త ఎస్ఐ దగ్గరికి వెళ్ళినా, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళినా, ఎండిఓ దగ్గరికి వెళ్ళినా, ఏ ఆఫీస్కి వెళ్ళినా మీరు పసుపు బిళ్ళ పెట్టుకొని వెళ్ళండి. మీకు గౌరవంగా కుర్చీ వేసి టీ ఇచ్చి మీ పని ఏంటని అడిగి మీ అందరికీ పని చేయించే విధంగా అధికారులకు లైన్లో పెడతాను. ఎవరైనా 1-2 నా మాటకు జవదాడితే ఏమవుతారో వారికి నేను చెప్పవలసినటువంటి
అవసరం లేదని చెప్పి తెలియజేస్తున్నాను. మీ కాళ్లు మొక్కుతా మా బిడ్డ పెళ్లికి కట్నం కింద ఇచ్చిన భూములు గుంజుకోకండి అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి నల్గొండ ఔటర్ రింగ్ రోడ్డు భూ నిర్వాసితులు మొరపెట్టుకున్నారు. తమకు న్యాయం చేస్తారని గెలిపిస్తే కష్టపడి కొనుక్కున్న తమ భూములు గుంజుకుంటున్నారని వాపోయారు. తమకు అన్యాయం జరిగితే కోమటిరెడ్డి పేరు రాసి ఆత్మహత్య చేసుకుంటామని బాధితులు తెలిపారు. నా బిడ్డకి ఇచ్చిన ఎంత వస్తుందంటే మార్కెట్ వాళ్ళు 30 లక్షలు వస్తుందని అల్లుడికి చెప్పి నేను బిడ్డని ఇచ్చిన. చేసుకున్న తర్వాత ఇప్పుడు 2 నెలల నుంచి ప్రాబ్లం అనేది తెలిసింది. తెలవగానే ఇప్పుడు నువ్వు ఆ ప్లాట్ లేదు ఏం లేదు, నాకు 30 లక్షలు నువ్వు తీసుకొని రా అని నా బిడ్డ నా ఇంటికి పంపించిండు సారు. నేను ఏం చేయాలి? నా బిడ్డకి అది కట్నం ఇచ్చిన నేను చేతగాని పరిస్థితి, కష్టం చేసుకోలేని స్థితికి ఉన్నా నేను ఆత్మహత్య తప్ప నేను ఏం చేసుకోలేను. నా బిడ్డ ఏడుపు, నేను ఏడుపు, ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. న్యాయం చేస్తారనే 2 నెలల నుంచి తిరుగుతున్నాము, ఎవరు ఏం పట్టించుకుంటలేరు మా బాధ. మాకేం చేస్తారో మాకు కోమటిరెడ్డి సారు మేము కాళ్ళ మీద కూడా పట్టయ్యాల, మమ్మల్ని పట్టించుకోకుండానే పోయిండా సారు. మాకు ఏదన్నా ఒకటి చెప్పలేదు, మాకేదో విధంగా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం మేము, అంతే సారు. మా పేదలకు అన్యాయం చేయొద్దు, న్యాయం చేస్తారని మీకు గెలిపించుకున్నాము, మాకు అన్యాయం చేయొద్దు. మేము ఆత్మహత్య చేసుకుంటాం సార్, కోమటిరెడ్డి పేరు చెప్పి రాసి పెట్టి మరి ఆత్మహత్య చేసుకుంటాము. మాకు అన్యాయం అయితే జరుగుతుంది, మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మాకేదేమొద్దు, మా ప్లాట్లు మాకు ఉండాలి, మాకు ఇంకేమొద్దు సార్. మాకు ఇచ్చిన ప్లాట్లు మాకు ఉండాలి, మా ప్లాట్లంగా పోవద్దు, మేము నష్టపోవద్దు సార్, మాకు నష్టపోవద్దు. మీరు ఎక్కడైనా చేసుకోండి, ఆప్షన్ 3 అనేది ఒకటి రద్దు చేయండి, ఉన్నోళ్ళ దగ్గర తీసుకోండి సార్, మా కాడ తీసుకోకూరి, మమ్మల్ని అన్యాయం చేయకూరి. మీకు ఎక్కడన్నా అగ్రికల్చర్ భూములు ఉంటే అందులోకెళ్ళి తీసుకోరు సారు, మా కట్ట ప్లాట్లలో అన్యాయం చేయకూరి సార్. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ కు చిలకలూరిపేటలోని ఆయన నివాసం వద్ద పోలీసులు గౌరవ వందనాన్ని స్వీకరించారు. एंट्री कर रहे अधिकार विशाल రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపురమెట్ మండలం బ్రాహ్మణపల్లికి చెందిన బోగిని చెంగయ్య, మన్సూరాబాద్ కు చెందిన శేఖర్ రెడ్డి, ఎండి మహమూద్ ముగ్గురు కలిసి పథకం వేసి తుర్కయాంజల్ శ్రీరామ్ నగర్ నివాసం ఉండి ఓ చాక్లెట్ కంపెనీ యాజమాని తిరుమనతురై ఇంట్లో 950 కోట్ల నల్లధనం ఉందని ఓ వ్యక్తి ద్వారా తెలుసుకున్నారు. ఆ నల్లధనాన్ని ఎలాగైనా కొట్టేయాలని అంతా కలిసి పథకం వేసి నల్లధనం ప్లేస్ లో నల్ల కాగితాలు పెట్టడానికి అవి తీసుకుని ఈ నెల 10వ తేదీ అర్ధరాత్రి 1 గంటకు చాక్లెట్ కంపెనీ ఓనర్ ఇంట్లోకి ప్రవేశించి ప్రధాన ద్వారాన్ని ఆయుధాలతో ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తుండగా శబ్దం రావడంతో యాజమాని తిరుమనతురై అప్రమత్తమై సీసీ కెమెరాలను పరిశీలించాడు. కొందరు ఇంట్లోకి వస్తున్నట్లుగా గుర్తించి 100కు కాల్ చేశాడు. ఇక పోలీసులు ఘటనా స్థలికి చేరుకునే లోపు నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. ఆదిబట్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని సీసీ ఫుటేజ్ పరిశీలించి నిందితులను పట్టుకున్నారు. ఈ నెల 11వ తేదీ తిరుమనతురై అనే వ్యక్తి ఆదిబట్ల పోలీస్ స్టేషన్ శ్రీరామ్ నగర్ వాస్తవ్యులు ఆదిబట్ల పిఎస్ నుండి వచ్చి ఎర్లీ మార్నింగ్ 11th రోజు ఎర్లీ మార్నింగ్ 1:32 మధ్యలో కొంతమంది వ్యక్తులు తన ఇంటిలోకి ప్రవేశించి వాచ్మెన్ తర్వాత అతని కంపెనీలో వర్క్ చేస్తున్నటువంటి ఒక వ్యక్తిని తాళ్లతో బంధించి కొట్టి వాళ్ళ దగ్గర నుంచి మొబైల్ ఫోన్ లాక్కొని మెయిన్ డోర్ ని బ్రేక్ చేసి దోపిడీ చేయాలని ఒక ఉద్దేశంతో సీసీటీవీలను కూడా డ్యామేజ్ చేసి ఇలాంటి ప్రయత్నం చేశారని చెప్పేసి ఆదిబట్ల పోలీస్ స్టేషన్ లో మనకి ఫిర్యాదు ఇవ్వగా ఇమీడియట్ గా మనం అది ఒక కేసు రిజిస్టర్ చేసి సెక్షన్స్ 395, 342లో ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత అక్కడ ఉన్నటువంటి క్లూస్ ఆధారంగా దాని యొక్క గ్రావిటీని తెలుసుకుని ఇమీడియట్ గా ఎస్హెచ్ఓ ఆదిబట్ల రాఘవేందర్ రెడ్డితో ఒక క్రైమ్ టీమ్ ని ఎస్ఐ కృష్ణ దీన్ని ఇమీడియట్ గా ఏర్పాటు చేసి దీని మీద మళ్ళీ క్రైమ్ ట్రాకింగ్ అనేది ఒకటి చేయడం జరిగింది. ఇందులో మనకి ఉన్నటువంటి క్లూస్ ఆధారంగా ఈ రోజు చింతలకుంట కేఎస్ బేకరీ మనసిలిపురం లిమిట్స్ లో మళ్లీ సమావేశమైనటువంటి ఈ అఫెండర్స్ ని మొదటగా 17 మంది వ్యక్తుల్ని మనం ఈ బేకరీ నందు ఈ రోజు అప్రహెండ్ చేయడం జరిగింది.
మెదక్ జిల్లా రామాయంపేట మండలం కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చౌదరి సుప్రభాత్ రావు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. మెదక్ జిల్లా కేంద్రంలో జరిగిన అల్లర్ల దురదృష్టకరమని ఆయన అన్నారు. కొందరు కావాలనే అల్లర్లు సృష్టించారని ఆరోపించారు. గత 40 సంవత్సరాలుగా నియోజకవర్గంలో ఎలాంటి గొడవలు లేవని, హిందూ ముస్లింలు స్నేహభావంతో ఉన్నారని అన్నారు. కానీ కొంతమంది ఈ మధ్య బీజేపీలో చేరిన నాయకులు రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లె రోహిత్ రావు, మైనంపల్లె హనుమంతరావుపై పంజాబ్ విజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎందుకంటే మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలో అన్ని పట్టణాల్లో ప్రశాంత వాతావరణంతో ప్రజలు జీవిస్తుంటారు. ఇప్పుడు కూడా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రశాంతతను, ప్రేమతత్వాన్ని బోధిస్తుంది తప్పితే ఏ కులానికో, ఏ మతానికో, ఏ వర్గానికో కొమ్ము కాసే పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఎప్పుడైనా ప్రజలంతా సుఖ సంతోషాలతో, ప్రేమతో జీవించాలి, పరస్పరం ప్రతి మతాన్ని గౌరవించుకుంటూ జీవించాలి, ఈ దేశ సమగ్రతను, సామరస్యతను కాపాడాలని కోరుకునే ఏకైక పార్టీ ఈ దేశంలో ఉందంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎప్పుడు ఎవరిని ద్వేషించరు, ద్వేషానికే పూర్తి వ్యతిరేకం కాంగ్రెస్ పార్టీ, ద్వేషించడానికి. అటువంటి పార్టీ నాయకుల మీద పనికిరాని ఆరోపణలు చేస్తూ కొంతమంది బీజేపీలో నిన్నమొన్న చేరిన నాయకులు, బీజేపీ పార్టీ నాయకులు, ఈ నియోజకవర్గంలో బీజేపీలో ఉన్న కార్యకర్తల నాయకులు కూడా సాధ్యమైనంత వరకు 99% మంచి వాళ్ళే ఉన్నారు. అందులో కూడా అటు ఎంఐఎంలో మెదక్లో కూడా ఉంటే వాళ్ళు కూడా మంచి వాళ్ళే ఉన్నారు. అందులో కూడా ఎక్కడ కూడా ఘర్షణ వాతావరణం ఈ మెదక్ నియోజకవర్గంలో ఎక్కడ లేదు. గత 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మేమందరం ఉన్నాం. ఎక్కడ కూడా చిన్న సంఘటన మన నియోజకవర్గంలో జరిగిన సంఘటన లేదు. కానీ అందులో నిన్నమొన్న చేరిన కొంతమంది నాయకులు, ఎన్నికల ముందు చేరిన నాయకులు వ్యక్తిగతంగా మైనంపల్లి రోహిత్ రావు గారిని, మైనంపల్లి హనుమంతరావు గారిని, ఆ కుటుంబాన్ని కించపరుస్తూ మాట్లాడిన పంజాబ్ విజయ్ మాట్లాడిన మాటలను వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఆయన మాట్లాడిన ప్రతి మాటను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎన్నికల ముందు నీకు వాళ్ళకి ఏదైనా వ్యక్తిగతంగా ఎన్నికల్లో మీరు పోరాడినప్పుడు విమర్శించుకోవచ్చు. ఎక్కడ మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఎన్నడూ కూడా మత కలహాలు జరగలేదు. అది ఫస్ట్ ఎంక్వైరీ తెలుసుకొని మాట. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపురమేట్ మండలం కుంట్లూరు రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 215 నుండి 224 గల భూదాన్ భూమిలో నిరుపేదలు గుడిసెలు వేసుకున్న గుడిసెలను పోలీసులు, రెవెన్యూ అధికారులు తొలగించే ప్రయత్నాలను నిలువరించటకు కోసం పేదలకు పట్టాలనివ్వాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఈటీ నరసింహ, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవీంద్రాచారి, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల యాదిరెడ్డి, సిపిఐ రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు సమ్మిడి శేఖర్ రెడ్డిలు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వినతి పత్రాన్ని సమర్పించారు. జిల్లా అబ్దుల్పూర్మేట్ మండలం కుంటూరు రెవెన్యూ గ్రామంలో శివార్లో 215 నుంచి 24 వరకు సర్వే నెంబర్ దాదాపు 100 ఎకరాల భూములు భూదానికి భూమి. ఇటు భూముల పైన రియల్ ఎస్టేట్ వ్యాపారం కన్నేసి ఆక్రమించడానికి ప్రయత్నించినప్పుడు ఆ ప్రాంతంలో ఉండేటువంటి కూలినాలు చేసుకుని బతికేటువంటి రికార్డు కొట్లాడేటువంటి ఎస్సీ, బీసీ, బలైన వర్గాలు, మైనార్టీలు, పేదవాళ్ళంతా కూడా కలిసి అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో డబుల్ బెడ్రూమ్ రాకపోతే మాకు పక్కా ఇళ్ళన్నా మరి కావాలని చెప్పేసి దాని కొరకు ఇళ్ల స్థలాలు కావాలని దానిపైన పెద్ద ఎత్తున మరి పోరాటం చేసి అక్కడ గుడిసెలు వేసుకొని దాదాపుగా 2-3 సంవత్సరాల నుంచి నివసిస్తున్నాం. ఈ మధ్య రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఏదో రకంగా తప్పుతో పట్టించి రకరకాల పద్ధతులను వ్యతిరేకం చేస్తూ రెవెన్యూ అధికారులతో మరి వాళ్ళతో మాట్లాడుకొని రాలుచిపడి వాళ్ళు ఉపయోగించుకొని పోలీసుల ద్వారా గుడిసెలు ఖాళీ చేయించడానికి ప్రయత్నించడం దుర్మార్గమైన చర్యగా ఏమైనా చర్యగా మేము ఖండిస్తున్నాం. ఈ మరి భూదానికి భూమి మీద నిజంగా రెవెన్యూ అధికారులకు ఇలాంటివి లేదు. అది భూదానికి భూమి అంటేనే పేదోళ్ళకి పంచాల్సిన అవసరం ఉంది, పేదోళ్ళకు చెందాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఆదరణ సగన్యం, రెవెన్యూ అధికారులు కూడా మరి చట్టపరంగా ఆలోచించాలా. అది ఇప్పుడే అందుకనే రెవెన్యూ మినిస్టర్ అయినటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కలిసి ప్రాతినిధ్యం చేయడం జరిగింది. వారు కూడా ఏదైతుందో సానుకూలంగా స్పందిస్తామని చెప్పారు. ఇంకా భూదానికి మూలకు అవసరం అనుకుంటే మేము ఫినిషింగ్ కూడా వేసి కాపాడుతామని చెప్పి కూడా అన్నారు. కాబట్టి చాలా సంతోషం. ఏదైనా తక్షణమే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు స్పందించి ఆ గుడిసెవాసులకు అందరికీ పట్టా సర్టిఫికేట్ ఇప్పించి పక్కా ఇల్లు కట్టియాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం.
జనగామ జిల్లా బచ్చన్నపేట గుడిసె కేంద్రాన్ని గత 2 రోజులుగా పోలీసులు చుట్టుముట్టారు. గుడిసెలు ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ చర్యలను సిపిఐ తీవ్రంగా ఖండిస్తుంది. రాష్ట్రంలో 19 జిల్లాల్లో 69 పోరాట కేంద్రాల నాయకులు సమావేశం ఈ రోజు హైదరాబాద్ లో టీ సాగర్ అధ్యక్షతన జరిగింది. సమావేశాన్ని ప్రారంభిస్తూ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్ వీరయ్య మాట్లాడారు. పరిస్థితులను సమావేశం సమీక్షించింది. ఈ మధ్యనే ముఖ్యమంత్రిని కలిసిన సందర్భంగా ప్రభుత్వ భూముల్లో పేదలు నిర్మించుకున్న గుడిసెలు తొలగించడం తమ ప్రభుత్వ విధానం కాదని స్పష్టం చేశారు. ఇక అయినప్పటికీ స్థానిక అధికారులు రియల్ ఎస్టేట్ బ్రోకర్లతో కుమ్మక్కై గుడిసె వాసుల మీద దాడులు చేస్తున్నారు. గత 2 రోజులుగా జనగామ జిల్లా బచ్చన్నపేటలో ప్రభుత్వ భూములలో గుడిసెలు వేసుకున్నటువంటి పేదలను పెద్ద ఎత్తున పోలీసులు చుట్టుముట్టారు. ఆ గుడిసెలను ధ్వంసం చేస్తామని బెదిరిస్తున్నారు. ఇది అన్యాయం. ప్రభుత్వం చెప్పినటువంటి మాటలకు పోలీసులు చేస్తున్నటువంటి పనికి పొంతన లేకుండా ఉన్నది. ఈ మధ్యనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సిపిఐఎం రాష్ట్ర నాయకత్వ బృందం కలిసినప్పుడు వారు స్పష్టంగా చెప్పారు, ప్రభుత్వ భూములలో గుడిసెలు వేసుకున్న పేదలను తొలగించడం మా విధానం కాదన్నారు. మరి తమ విధానం కానప్పుడు మరి బచ్చన్నపేటలో పోలీసులు ఇట్లా ఎందుకు చుట్టుముడుతున్నారు? ఇప్పటికే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే జగిత్యాలలో, కోరుట్లలో, మహబూబాబాదులో, హనుమకొండలో, వరంగల్లో ఇట్లా అనేక ప్రాంతాల్లో ఇప్పుడు జనగామలో పోలీసులు దాడి చేసి గుడిసెలను ధ్వంసం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. వందలాది మంది మీద కేసులు పెట్టారు. అందుకని ఇప్పటికైనా స్థానిక అధికారులు, పోలీస్ అధికారులు, మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులు రియల్ ఎస్టేట్ బ్రోకర్లతో కుమ్మక్కై చేస్తున్నటువంటి దాడులు ఆపాలి. ప్రభుత్వం జోక్యం చేసుకొని ఇలాంటి దాడులు జరగకుండా నివారించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లానే ఇప్పటికే పెట్టినటువంటి కేసులన్నీ, గత 3 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి పోరాటంలో పెట్టినటువంటి కేసులన్నీ రద్దు చేయాలి. ఇప్పటికే ముఖ్యమంత్రి హామీ ఇచ్చి ఉన్నారు. అట్లానే గుడిసెలు వేసుకున్న ప్లేసులోనే పేదలకు స్థలం కేటాయించి పట్టాలు ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోవడానికి అవసరమైన ఆర్థిక సహాయం చేయాలని చెప్పి సిపిఎం డిమాండ్ చేస్తున్నారు. మెదక్లో జరిగిన 2 వర్గాల ఘర్షణకు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని నిజాంపేట మండల కాంగ్రెస్ నాయకులు అన్నారు. ఈ సందర్భంగా వారు మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత 1000 సంవత్సరాలుగా అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉంటున్న జాతుల మధ్య ఇలాంటి సంఘటనలను కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళనను ఖండిస్తున్నామన్నారు. భారతదేశంలో అన్ని వర్గాల వారిని సమానంగా చూసుకుంటూ హిందూ, ముస్లిం, బాయని కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల వారికి సముచిత న్యాయం కల్పించే పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. గత 1000 సంవత్సరాలుగా మెదక్లో జరగని అల్లర్లు బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు గెలిచిన తర్వాతనే అల్లర్లు జరుగుతున్నాయని కుల మతాల మధ్య చిచ్చు పెట్టడం జరుగుతుందన్నారు. మొన్న మెదక్లో జరిగిన సంఘటన ఏదైతే ఉందో, హిందూ ముస్లింలను రెచ్చగొట్టే విధంగా ఏదైతే ఎమ్మెల్యే గారు ప్రవర్తించారని చెప్పేసి బీజేపీ నాయకులు విమర్శించారో దాన్ని మేము అన్ని వర్గాల ప్రజల నుంచి కూడా మేము కాంగ్రెస్ పార్టీ నుంచి ఖండిస్తున్నాము. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ భారతదేశ వ్యాప్తంగా కూడా అందరినీ కలుపుకొనే పార్టీ, ప్రతి రాష్ట్రంలో కూడా హిందూ ముస్లిం అని లేకుండా హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనే నినాదంతో ఏదైతే ఉన్నదో ఆ నినాదంతోనే ఇప్పుడు బీజేపీ ఉన్నదో దానికంటే మొదలే ఈ కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఉన్నది. దాన్ని గుర్తించి ఏదైతే విమర్శించే నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక ఎమ్మెల్యే గారిని విమర్శించడం నైతికంగా మీరే మీ ఆత్మవిమర్శ చేసుకోండి. ఏదో రౌడీల్లాగా ప్రవర్తించిండ్రు, రౌడీల్లాగా చేసిండ్రు అనే మీ బాధ్యతకే, మీ విజ్ఞతకే వదిలేస్తున్నాము. ఏదైతే మైనంపల్లి గారి కుటుంబం ఉన్నదో గతంలో వాణి గారు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసిర్రు. మీకంటే మొదలే రాజకీయంలో ఉన్న కుటుంబం వాళ్ళది. ఏదైతే మీరు ఉన్నారో ఇప్పుడు విమర్శించడం కాదు, దాన్ని మీరు మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. నిజాంపేట మండల పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి అన్ని గ్రామాల నుంచి కూడా మీరు అయితే విమర్శించారో ఆ విమర్శను మీరు నైతికంగా మీరే ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పేసి మేము ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ కలిశారు. మంగళవారం ఉదయం ఢిల్లీలోని తిహార్ జైలుకు వెళ్లిన మాజీ మంత్రులు కవితతో ములాఖాత్ అయ్యారు. ఆమె యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఢిల్లీ మద్యం కేసులో కవితను ఈడీ అరెస్ట్ చేయగా ప్రస్తుతం ఆమె జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు. బీఆర్ఎస్ నేతలు తిహార్ జైలుకు వెళ్లి ఆమెను పరామర్శించి ధైర్యం చెప్పొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ వెళ్లారు. గతంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బాల్కా సుమన్ కూడా కవితను కలిసిన విషయం తెలిసిందే. అలాగే 2 రోజుల క్రితం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కూడా కవితతో ములాఖాత్ అయిన విషయం తెలిసిందే.
ఈవీఎంల వాడకాన్ని ప్రపంచ దేశాలు బహిష్కరించాలని, కొంతమేర ఈవీఎంలను హ్యాకింగ్ చేసే అవకాశం ఉందని, మనుషులు కానీ ఏఐ టూల్స్తో కానీ ఈవీఎంల హ్యాకింగ్ అసాధ్యమేమీ కాదని ఎలన్ మస్క్ చేసిన వ్యాఖ్యలు భారత్లో దుమారం రేపుతున్నాయి. మాస్క్ వ్యాఖ్యలను విపక్షాలు ఓ ఆయుధంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. భారత్లో ఈవీఎంలు బ్లాక్ బాక్స్ వంటివి, వాటిని కనీసం పరిశీలించేందుకు కూడా ఎవరిని అనుమతించరని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ చీఫ్ రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి స్పందించారు. ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చంటున్న ఎలన్ మస్క్ ను భారత ఎన్నికల సంఘం ఆహ్వానించారని, ఈవీఎంలను ఎలా హ్యాక్ చేయవచ్చో నిరూపించేందుకు ఆయనకు ఓ అవకాశం ఇవ్వాలని వ్యంగ్యం ప్రదర్శించారు ఆమె. ఈవీఎంలపై పరిశోధనలకు ఎన్నికల సంఘం చాలా మందికి అవకాశం ఇచ్చిందని, కానీ ఎవ్వరూ హ్యాక్ చేయలేకపోయారని పురంధేశ్వరి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. T20 ప్రపంచ కప్ 2024లో లీగ్ దశ ముగిసింది. నేపాల్ పై బంగ్లాదేశ్ ఘన విజయం సాధించడంతో సూపర్ 8 కు అర్హత సాధించిన జట్లు అధికారికంగా ఖరారయ్యాయి. గ్రూప్ ఏ నుంచి భారత్, అమెరికా, గ్రూప్ బి నుంచి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, గ్రూప్ సి నుంచి ఆఫ్ఘనిస్తాన్, వెస్టిండీస్, గ్రూప్ డి నుంచి దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ సూపర్ 8 కి క్వాలిఫై అయ్యాయి. ఈ 8 జట్లను ముందుగా నిర్ణయించిన సీడింగ్ ద్వారా 2 గ్రూపులుగా విభజించారు. ఇక జూన్ 19 నుంచి 25వ తేదీ వరకు సూపర్ 8 మ్యాచ్లు జరుగుతాయి. గ్రూప్ 1లో భారత్, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ ఉన్నాయి. ఇక గ్రూప్ 2లో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, అమెరికా, ఇంగ్లాండ్ నిలిచాయి. ఇక సూపర్ 8లో రోహిత్ సేన 3 మ్యాచ్లు ఆడనుంది. జూన్ 20న బార్బడోస్ లో ఆఫ్ఘనిస్తాన్ తో, జూన్ 22న ఆంటిగ్వాలో బంగ్లాదేశ్ తో, జూన్ 24న సెయింట్ లూసియాలో ఆస్ట్రేలియా జట్టుతో తలపడుతుంది. ఇక టీమిండియా మ్యాచ్లన్నీ భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు మొదలవుతాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం పుష్ప 2. ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ను చిత్ర బృందం నేడు ప్రకటించనుంది. డిసెంబర్ 6న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ అవుతుందని వెల్లడించింది. ఈ మేరకు హీరో అల్లు అర్జున్ రిలీజ్ డేట్ పోస్టర్ ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. తలకు కట్టు, చేతిలో సుమరాయ్ ఖడ్గం పట్టుకున్న అల్లు అర్జున్ ను ఈ పోస్టర్ లో చూడొచ్చు. అల్లు అర్జున్, రష్మిక మందన జంటగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాంతో పుష్ప 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పాటలకు, టీజర్లకు విశేషమైన స్పందన లభించింది. వాస్తవానికి పుష్ప 2 చిత్రాన్ని ఆగస్టు 15న విడుదల చేయాలని చిత్ర బృందం భావించింది. అయితే అదే రోజున రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ అవుతుంది. దాంతో పాటే మరికొన్ని బాలీవుడ్ చిత్రాలు కూడా అదే రోజున ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అందువల్లే పుష్ప 2 రిలీజ్ డేట్ వాయిదా పడినట్లుగా టాక్ వినిపిస్తోంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆయుష్ డిపార్ట్మెంట్ లో ఆధ్వర్యంలో ప్రపంచ యోగా దినోత్సవం. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి దామోదర రాజనరసింహ. యోగాన్ని ప్రతి ఒక్కరూ దినచర్యలో భాగం చేసుకోవాలని పిలుపు. అత్యాచారానికి గురైన బాలిక కుటుంబానికి 50,000 అందించిన మంత్రి సీతక్క. బాలిక కుటుంబానికి అండగా రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందని భరోసా. పసుపు బిళ్ళ తీసుకువెళ్లినా పనులు కాకపోతే అప్పుడు నేను రంగంలోకి దిగుతా. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న మంత్రి అచ్చెన్నాయుడు. అధికారులకు ఇచ్చిన వార్నింగ్ వీడియో. కవితను కలిసిన మాజీ మంత్రులు సబితా సత్యవతి రాథోడ్. ఆమె యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న మాజీ మంత్రులు. ఈవీఎం హ్యాకింగ్ ఎలా చేస్తారో నిరూపించేందుకు మాస్క్ కు అవకాశం ఇవ్వాలి. కేంద్ర ఎన్నికల సంఘం ఎలన్ మస్క్ ను ఆహ్వానించాలని రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి. 950 కోట్లు కొట్టేసి వాటి ప్లేస్ లో నల్ల కాగితాలు పెట్టాలనుకున్న దొంగలు. సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించి నిందితులను పట్టుకున్న ఆదిపట్ల పోలీసులు. T20 ప్రపంచ కప్ 2024లో ముగిసిన లీగ్. జూన్ 19 నుంచి 25వ తేదీ వరకు సూపర్ 8 మ్యాచ్లు. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.